హాయ్ వ్యూయర్స్, నా పేరు పవన్. నేను ఈరోజు చూపించబోతున్నాను వాట్సాప్లో మనం వేరే వాళ్ళ వాట్సాప్ని అకౌంట్ని ఎలా క్రాష్ చేయాలో. అకౌంట్ క్రాష్ చేయడం అంటే పెద్ద ఏం విశేషం కాదండి. నేను మీకు చెప్పబోతున్నాను. అకౌంట్ క్రాష్ చేయడం అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీకు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ పేరు వచ్చేసి వాట్సాప్ బాంబర్ అనమాట. ఈ వాట్సాప్ బాంబర్ అనేది ఐకాన్ ఇలా ఉంటుంది. ఇది మీకు ప్లేస్టోర్లో ఉండదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేయడం వల్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సమ్ లెవెల్స్ అని చెప్పిద్ది అనమాట. ఇక్కడ 5th లెవెల్ పెట్టుకొని కాపీ బాంబ్ టెక్స్ట్. ఇదేం లేదు, ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది అనమాట. ఆ మెసేజ్ వేరే వాళ్ళు పంపించడం వల్ల వాళ్ళు వాట్సాప్ క్రాష్ అయ్యిద్ది. క్రాష్ అంటే కొంచెం లైట్గా హ్యాంగ్ అవుతూ ఉండిద్ది. అంటే ఇప్పుడు మనకి వాట్సాప్లో మనం ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం. ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక ఒక టాపిక్ని డిస్కషన్ చేసేటప్పుడు మనకి పెద్ద వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. మనకి చిరాకు పుట్టేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇరిటేటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. లేదా మన ఫ్రెండ్స్ మెసేజ్లు లైన్గా పంపిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఆ వాట్సాప్ కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టు అనిపించింది, క్రాష్ అనమాట. ఊరికే ఫ్రెండ్స్ని ఆట పెట్టించడానికి తప్పించి దేనికి యూజ్ చేయమాకండి, ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, ఇది ఒకసారి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇదేదో ఒక సమ్ పర్సన్కి పంపించండి. ఇక్కడ పేస్ట్ నొక్కండి. పేస్ట్ నొక్కినప్పుడు మన ఫోన్ కొంచెం హ్యాంగ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ హ్యాంగ్ అవుద్ది. ఏంటంటే అంత పెద్ద కాపీ ఉండిద్ది అనమాట. అదంతా ఇక్కడ పేస్ట్ అయ్యిద్ది. పేస్ట్ అయినప్పుడు కావాలంటే మీరు మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయండి. అక్కడ సెండ్ నొక్కండి. సెండ్ నొక్కిన తర్వాత చూడండి, ఇంత మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది కదా. ఇంత మెసేజ్ వెళ్ళడం వల్ల వాళ్ళ వాట్సాప్ అనేది కొంచెం లైట్గా హ్యాంగ్ అయ్యిద్ది అనమాట. లైట్గా, మరీ ఎక్కువ కాదు. లైట్గా హ్యాంగ్ అయ్యిద్ది. ఇప్పుడు మనకు తెలియదు, వాళ్ళకి మెసేజ్ వస్తుంది కదా. వాళ్ళు ఈ మెసేజ్ చూసారనుకోండి, ఈ మెసేజ్ అంతా వాళ్ళ ఫోన్లో లోడ్ అయ్యేపటికి చాలా టైం పట్టిద్ది అనమాట. చాలా టైం పట్టడం వల్ల వాళ్ళ ఫోన్ ఎంత హ్యాంగ్ అయ్యిద్ది అంటే అంత హ్యాంగ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వాట్సాప్ అప్డేట్లు తెలుసుకోవాలన్నా లేదంటే టెక్నాలజీ గురించి తెలుసుకోవాలన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏంటంటే నేను ఫోన్స్ గురించి, టెక్నాలజీ గురించి చాలా వీడియోస్ పెడతా ఉంటాను అనమాట. ఆ వీడియోస్ అన్నీ మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.